అండి, పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా బూరుపూడి గ్రామంలో మా ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా 2024 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గారికి, చంద్రబాబు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి, మా ఎంపీ సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా 2024 సంవత్సరంలో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాకు గాజుల గుర్తుపై తమ అమూల్యమైన ఓటు మీ నిండు మనసుతో, ఎంతో ప్రేమాభిమానాలతో, పార్టీ సీట్ ఇవ్వకపోయినా, మీ వెనకాల ఎవరున్నా లేకపోయినా మేమున్నామని చెప్పేసి 12,531 మంది గాజుల గుర్తుపై ఓటు వేసి, మరి రాష్ట్రంలోనే ఇండిపెండెంట్లు ఎంతోమంది పోటీ చేశారు. అదే రకంగా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కానీ, కొన్ని రాజకీయ పార్టీ నాయకులు కానీ పోటీ చేసినా సరే ఎవరికి 500, 1000, 2000, 3000 దాటలేదు. జగ్గంపేట నియోజకవర్గంలో నా మీద ఎంతో ప్రేమాభిమానాలతో, నమ్మకంతో 12,531 మంది గాజుల గుర్తుపై ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. జగ్గంపేట నియోజకవర్గంలో రేపు 21వ తేదీ ఆదివారం రోజున పరిణయ ఫంక్షన్ హాల్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో కూటమి 2 సంవత్సరాల విజయోత్సవ మహాసభ అత్యంత ఘనంగా ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులు పిలుపునివ్వడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు జరిగే సభలో, విజయోత్సవ సభలో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కానీ, అక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు వారిని, మరి కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి పక్షాన నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఇది నా ప్రశ్నలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు సమస్యలు అవ్వచ్చు, వాళ్ళు అడగాలనుకున్నవి అవ్వచ్చు, జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు సమస్యలు, ఎన్నికల హామీల గురించి మాట్లాడడానికి ఈరోజు ముఖ్యమైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏర్పాటు చేస్తూ ఉన్నారు విజయోత్సవ మహాసభ. ఈ విజయోత్సవ మహాసభలో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మరి కూటమి ప్రభుత్వం తరఫున ఇక్కడ మన నియోజకవర్గంలో వారే బాధ్యత వహిస్తున్నారు కాబట్టి, ఎన్నికల ముందు మరి సూపర్ 6 కానీ, ఒక బాండ్లు కానీ తెచ్చి ప్రతి ఇంటికి ఇచ్చి, ప్రతి ఒక్కరికి కూడా గెలిచిన వెంటనే కూటమి గెలిపించండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, గెలిచిన వెంటనే మేము తెలియజేసిన పథకాలు ప్రతి ఒక్కటి వస్తుంది, గెలిచిన వెంటనే అని ఎన్నికలు వాగ్దానం చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మహాలక్ష్మి పథకం, రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు లక్షలాది మందికి, ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు ప్రతి ఇంటికి బాండ్ పంపించడం జరిగింది. సంతకాలతో ఉన్నటువంటి బాండు అందరి దగ్గర కూడా వారి సెల్ ఫోన్లో నోట్ చేయడం, అది ఓటీపీ వచ్చిందమ్మా, వచ్చింది, మీకు వచ్చే నెల గెలిచిన వెంటనే 1,500 వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు. నేటికి 24 నెలలు అయింది. ఒక్కొక్క మహిళా తల్లికి 1,500 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి 36,000 రూపాయలు మీరు బకాయి ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా. దీనికి రేపు సమాధానం చెప్పాలి ఈ సభలో. ఎందుకంటే మీరు విజయోత్సవ సభ జరుపుతూ ఉన్నారు, మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తర్వాత విజయోత్సవ సభ అంటే అది సంతోషం, అందరూ ఆమోదిస్తారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా విజయోత్సవ సభ నడుపుతున్నారు కాబట్టి, ఈ 2 సంవత్సరాల్లోని అక్క చెల్లెమ్మలకి ఇవ్వాల్సిన 1,500 రూపాయలు చొప్పున 24 నెలలకి 36,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. అదే రకంగా నిరుద్యోగ భృతి, యువత ఉద్యోగాలు లేక డిగ్రీలు చదువుకున్న యువత అంతా ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. మరి అటువంటి నిరుద్యోగులకి నెలకి 3,000 రూపాయలు గద్దెనెక్కినట్టునే ఇస్తా ఉన్నారు. 24 నెలలకి ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 రూపాయలు ఇవ్వాలి మీరు. కొత్త ఒకటి లేదు. మరి మొన్న కూడా మేము చెప్పడం జరిగింది, 2 కళ్ళు కనిపించని ఇంజరపు రాంబాబు గారి కోసం ఇంచుమించు 4 సార్లు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కానీ, నియోజకవర్గ వ్యాప్తంగా కానీ, ప్రతి గ్రామంలోని, ప్రతి వీధిలోని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు కళ్ళు కనిపించు, వృద్ధులు కళ్ళు కనిపించు, వాళ్ళు తీసుకెళ్లి సైకిల్ గుర్తు మీద మీరు ఓటేయించుకున్నారు. ఆ రోజు
వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు రేపు విజయోత్సవ సభలో అని చెప్పేసి జ్యోతుల నెహ్రూ గారిని అడుగుతా ఉన్నాం. అదే రకంగా కాపు కార్పొరేషన్ నిధులు, రాష్ట్ర వ్యాప్తంగా కాపు కార్పొరేషన్ నిధులు, కాపులు వెనకబడ్డారు, కాపుల్లో చాలా మంది పేదలు ఉన్నారు, కాపు కార్పొరేషన్ పెడతాం, బీసీ కార్పొరేషన్ పెడతాం, ఎస్సీ కార్పొరేషన్ పెడతాం అని ప్రతి కులానికి కూడా కార్పొరేషన్లు పెట్టి ప్రతి కార్పొరేషన్ కూడా ప్రత్యేకమైన నిధులు ఇస్తా ఉన్నారు. కాపు కార్పొరేషన్కి అయితే సంవత్సరానికి 1500 కోట్ల రూపాయలు నిధులు ఇస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది, 3000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇప్పటికి ₹1 ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. అదే రకంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు, బీసీ కార్పొరేషన్ నిధులు లేవు, ఏ రకమైన కార్పొరేషన్కి నిధులు లేవు. కానీ ఆ కార్పొరేషన్ చైర్మన్లుగా, ఆ కార్పొరేషన్లకి నెంబర్లుగా మీకు కావాల్సిన రాజకీయంగా మీకు కూడా తిరిగే వాళ్ళకి అక్కడ ఖాళీ పూర్తించడానికి వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్లకి వాళ్ళకి జీతాలు, వాళ్ళకి కార్లు, మళ్ళీ వాళ్ళకు కూడా బిలబంట్రోతులు, వీళ్ళందరూ కూడా ఏర్పాటు తప్పించి ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి కూటమి ప్రభుత్వం. మరి అదే రకంగా జగ్గంపేట నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నో హామీలు, సమస్యలు ఒక్కటి కూడా నెరవేర్తించలేదు. జగ్గంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ప్రతి ఇంటికి కూడా ప్రజలే ఊపిరి, అభివృద్ధి ఎజెండా, జ్యోతుల నెహ్రూ వ్యక్తిత్వం, సైకిల్ గుర్తుకే మన ఓటు అని ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. అప్పర సాగునీరు, తాగునీరు లక్ష్యంతో మన జ్యోతుల నెహ్రూ గారు, మన జ్యోతుల నెహ్రూ గారు అని 4 పేజీల ఈ యొక్క లేఖను, ఈ బ్రోచర్ బుక్లెట్ ని జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 పేజీలు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అందివ్వడం జరిగింది. ప్రతి కుటుంబానికి కాదండి, ప్రతి వ్యక్తికి కూడా ఇది ఇచ్చి జ్యోతుల నెహ్రూ గారు ఇప్పటిదాకా చేసిన పనులు రేపు గెలిచిన తర్వాత చేసే పనులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి ఇందులో మీరు స్వయంగా మీరు ఇవ్వడం జరిగింది. ఇందులో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా ఇంటి స్థలం ఇస్తాం. జగనన్న ప్రభుత్వంలో ఎక్కడో ఊరికి చాలా దూరంగా ఇచ్చారు, శ్మశానాల్లో ఇచ్చారు, కింద గ్యాస్ పైప్ లైన్ ఉన్న చోట ఇచ్చారు, పోలవరం కాలువ గట్టు మీద ఇచ్చారు. పనికి మాలిన ప్రభుత్వం, ప్రజలందరూ కూడా పనికిరాని చోట ఇళ్ల స్థలాలు ఇచ్చారని మీరే దుయ్యబట్టి, మీరే విమర్శించి నేటి వరకు ఒక్క ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు, ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. మీరే చెప్పారు కదండి, 25,000 మందికి ఇల్లు ఇస్తా ఉన్నారు మీరు చెప్పిన హామీ. అదే రకంగా మరి గౌరవ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు ఆ మహా టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారండి వంశీ గారికి. ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే, నా లక్ష్యం జగ్గంపేట నియోజకవర్గంలో 25,000 మందికి ఇల్లు నిర్మించాలి. నేను తిరిగేటప్పుడు వాళ్ళ కష్టాలు చూస్తే నాకు గుండె తరుక్కుపోయి కళ్ళని నీళ్ళు వచ్చేసి, గవర్నమెంట్ ఇచ్చే 2 లక్షల రూపాయల లోను ఏ రకంగా సరిపోద్దండి. కాబట్టి మరి కాకినాడ పార్లమెంట్లో ఉన్న ప్రతి కంపెనీల దగ్గర కూడా మరి నిధులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఈ గవర్నమెంట్ ఇచ్చేదానికి మళ్ళీ కార్పొరేటెడ్ నిధులు నేను సిఆర్ఎఫ్ ఫండ్ నుంచి నేను తీసుకొస్తాను అని చెప్పేసి ఈ కంపెనీల దగ్గర నుంచి మళ్ళీ డొనేషన్లో వసూలు చేసి ఈ యొక్క పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షలైనా 10 లక్షలైనా సరే ₹1 లబ్ధిదారులకు పడకుండా నేనే కట్టించిస్తానని చెప్పేసి జ్యోతుల నవీన్ గారు మాట్లాడారు వీడియోలో. ఎన్నికల ముందు మీరు ఇప్పుడు ఎక్కడున్నారు సార్? ఆ వీడియోలు చూడొచ్చు. మహా టీవీ ఇంటర్వ్యూ జ్యోతుల నవీన్ గారు అని చెప్పంటే వచ్చేస్తుంది. ఎక్కడున్నారు నవీన్ గారు? మీరు 25,000 మందికి ఇల్లు నిర్మిస్తాను, మీకు భారం లేకుండా అని చెప్పన్నారు జ్యోతుల నవీన్ గారు. ఎక్కడున్నారు? మావిడాడు మట్టి తోలకం దగ్గర ఉన్నారా? ఈ ఏలేరు దగ్గర, కృష్ణవరం, ఈ శృంగరాయనపాలెం దగ్గర ఇసుక తోలకం దగ్గర ఉన్నారా? మురారి గండేపల్లి పోలవరం కాలువగడ్డ దగ్గర మట్టి తోలకం దగ్గర ఉన్నారా? ఇక్కడ ఈ గండేపల్లి రామేశ్వరంపేట పక్కనే, ఆదిత్య పక్కనే పెద్ద లోతు తవ్వుతా ఉన్నారు. అక్కడ ఉన్నారు. ఎక్కడ ఏ మట్టి తోలకం దగ్గర ఉన్నారు? ఎక్కడున్నారు చెప్పండి మీరు? 25,000 మందికి ఇల్లు కట్టిస్తా అన్నారే, ఒక్క ఇల్లు కట్టించారా జగ్గంపేట నియోజకవర్గంలో అని జ్యోతుల నవీన్ గారిని అడుగుతా ఉన్నాం. ఒక్క ఇల్లు మాత్రం కట్టించారండి. కాకినాడలో నాగమల్తోట జంక్షన్లో పాత ఆర్టీఓ ఆఫీస్ పక్కనే 4 అంతస్తుల భవనం సుమారు 20 కోట్ల రూపాయలు మరి డబ్బులతో ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నారు. అంటే 25,000 మందికి కట్టించడానికి ఉండడానికి ఈ పల్లెటూరులో బాగుందని అక్కడ కట్టిస్తున్నారా ఏటో? అంటే మీకు ఇరుపాకలో పెద్ద ఇల్లు ఉంది, జగ్గంపేటలో పెద్ద ఇల్లు ఉంది, కాకినాడలో పెద్ద ఇల్లు కట్టారు 20 కోట్ల రూపాయలతో. విజయవాడలో కూడా ఒక ఇల్లు కొన్నట్టు తెలిసింది మాకు. అంటే నేను మిమ్మల్ని అనేది, మీరు ఇల్లు కట్టుకోవడం కొనుక్కోవడం తప్పు కాదు, 10,000కి మీరు బాగుండాలి. కానీ మీరు జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగి అక్క నేను కట్టించేస్తాను ఇల్లు, చెల్లి నేను కట్టించేస్తా ఉన్నాను, మీ ఇల్లు కారిపోతా ఉంది, మీ ఇల్లు పడిపోతా ఉంది, 25,000 ఇల్లు కట్టిస్తాను, నీ గవర్నమెంట్ ఇచ్చేది చాలదు, నేను మళ్ళీ బయట నుంచి తెచ్చిస్తాను, నీకు ₹1 అప్పు లేకుండా మీరు చెప్పారు ఆ రోజు. ఈ రోజు మీరు చేసింది ఏంటి? మీ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. అక్కడ జగ్గంపేట కాకినాడలో పార్టీ ఆఫీస్ కోసం గవర్నమెంట్ స్థలం, అక్కడ పశువుల హాస్పిటల్ స్థలం 1.5 ఎకరా
సుమారు 100 కోట్ల రూపాయల స్థలాన్ని పార్టీ ఆఫీస్ నిర్మించడానికి మళ్ళీ మనం మీరు చూడడం జరిగింది. అంటే పార్టీ ఆఫీస్కి మీరు ఏర్పాటు చేసుకుంటారు, మీ సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంటారు. నియోజకవర్గంలో ప్రజలకు ఇల్లు కట్టడానికి మీకు 2 సంవత్సరాలు అవుతా ఉంది. 25,000 ఇల్లు కట్టిస్తా ఉన్నారు. కనీసం సంవత్సరానికి 5,000 ఇల్లు చొప్పున కనీసం 10,000 ఇల్లు కట్టించాలి కదా. ఒకేసారి 25,000 కట్టించలేరు. సంవత్సరానికి 5,000 చొప్పున 10,000 ఇల్లు కట్టించాలి కదా. ఒక ఇల్లు కట్టించారండి. 25,000 మందికి ఉద్యోగాలు వేస్తా అన్నారండి. పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు వేస్తా అన్నారండి. ఒక్క ఉద్యోగం ఇచ్చారండి నవీన్ గారు, జ్యోతుల్ నెహ్రూ గారు. అంటే మీరు ఎన్నికల ముందు నోటికి ఏది వస్తే అదే. ప్రతి గ్రామంలోని సీసీ డ్రైన్లు నిర్మిస్తా ఉన్నారండి. సార్ ఇది మీరిచ్చిందే. ప్రతి గ్రామంలోని సీసీ డ్రైన్లు ఎక్కడ నిర్మించారు? ఏ గ్రామంలో సీసీ డ్రైన్లు నిర్మించారు? ఒక్క సీసీ డ్రైన్ నిర్మించారా ఏ గ్రామంలో అన్నా? ఎక్కడన్నా నిర్మిస్తే 100కి 1% నిర్మించి ఉండొచ్చు. 1% ఎక్కడైనా, అది కూడా ఎక్కడ లేదు. అదే రకంగా జగ్గంపేటలో ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేటెడ్ స్థాయిలో నిర్మిస్తా ఉన్నారండి. కార్పొరేటెడ్ స్థాయి లేదు అక్కడ. కార్పొరేటెడ్ స్థాయిలో ప్రైవేట్ హాస్పిటల్స్ డెవలప్ అవుతా ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ వెనకబడతా ఉన్న పరిస్థితి. మధ్యతరగతి పేద విద్యార్థుల విద్యా సౌకర్యం కలుగు చేసేందుకు కిర్లంపూడి, గోకవరం గ్రామాలలో డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేస్తా ఉన్నారు. మీరు ఇచ్చిందే ఇది. జగ్గంపేట, గోకవరం, కిర్లంపూడిలో డిగ్రీ కాలేజ్ ఎక్కడుందండి? గోకవరం, కిర్లంపూడిలో డిగ్రీ కాలేజ్ నిర్మించారా? అడుగుతున్నాం, చెప్పండి. రేపు మీటింగ్లో లేదు, రేపు విజయోత్సవ సభ. అదే రకంగా నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలకు మెరుగుపరిచే విధంగా సాంకేతిక విద్యను అందిస్తాం మరియు ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. పారిశ్రామికంగా తీసుకొస్తా ఉన్నారు, పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడండి పరిశ్రమలు? 2 సంవత్సరాలు అయ్యిందంటే జగ్గంపేట నియోజకవర్గంలో నెహ్రూ గారు కానీ వాళ్ళ అబ్బాయి నవీన్ కానీ పుట్టినరోజు జరిగిందంటే మాదే గండం. వాళ్ళకి ప్రమాణ స్వీకారానికి చేసినా మాదే గండం, పెద్ద పెద్ద పూజలు చేసినా మాదే గండం. డబ్బులు ఇవ్వడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడున్న పరిశ్రమలు 2-3 కొత్తోడు వాళ్ళు అడుగుతారు కదా ఉన్న వాళ్ళని, ఏమండి ఏంటి పరిస్థితి అని చెప్పంటే, బాబు ఇక్కడ అంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ఇక్కడ మేమే ఇబ్బందులు పడతా ఉన్నాం అని చెప్పంటే కొత్తోడు ఎలా వస్తాడు? మీ హంగులు ఆర్భాటాలకి, ప్రచార ఆర్భాటాలకి ఉన్న కంపెనీల దగ్గర దోచుకోవడం తప్పించి కొత్త రప్పించడానికి అనే ఆలోచన ఎక్కడా లేదు. అదే రకంగా గండేపల్లిలో జూనియర్ కాలేజ్ మంజూరు చేస్తా అన్నారండి. గండేపల్లిలో అది లేదు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు అవసరమైన భవనాన్ని నిర్మిస్తా అన్నారండి మీరు. అది నిర్మించలేదు జగ్గంపేటలో. ఇవన్నీ నిర్మిస్తే మీరు చెప్పండి రేపు మీటింగ్లో. గోకవరంలో ఫైర్ స్టేషన్ అన్నారండి. ఇది 9వ పాయింట్. గోకవరంలో ఫైర్ స్టేషన్ ఉందా అంటే అక్కడ ఏమన్నా కొంచెం అగ్ని ప్రమాదాలు జరిగితే మీరు నిర్మించిన ఫైర్ స్టేషన్ వెళ్ళి ఆర్పేస్తున్నాయి. అక్కడ రాజమండ్రి నుంచి రావాలండి. గోకవరంలో ఫైర్ స్టేషను లేదు. 10వ పాయింట్ పుష్కర ఎత్తిపోతల పథకం నిర్మిస్తాం 3 సంవత్సరాల నుంచి అని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం. 52 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మీరు అక్కడ పుష్కర ఎత్తిపోతల పథకానికి మీరు శ్రీకారం చుట్టారు. చాలా కృతజ్ఞతలు జ్యోతుల్ నెహ్రూ గారు. అదే రకంగా మరి ఇప్పటికీ జూలై 20వ తేదీకి నీరు ఇస్తా ఉన్నారు మీరు. అక్కడ 3 పైప్ లైన్లు తీయాలి, 1 పైప్ లైనే తీశారు. ఇంకా పైప్ లైన్లు తీయడమే పూర్తి కాలేదు. అక్కడ పైనుంచి పైపులు రావాలి, పైపులు రాలేదు. ఆ వచ్చిన పైపులకు మళ్ళీ లోపల బయట మెష్ పెట్టి కాంక్రీట్ చేయాలి, అది లేదు. అక్కడ ఇంకా ఏ రకమైన అభివృద్ధి పని లేదు. ఇవాళ 20వ తేదీ అండి, వచ్చిన 20వ తేదీకి నీరు ఇస్తానన్నారు. రైతులు ఆల్రెడీ ఆకుమల్లి వేస్తున్నారు. అంటే నేను గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారిని నేను రైతుల పక్షాన విజ్ఞప్తి చేసేది, రోజువారీ నివేదిక తెప్పించుకుని అక్కడ అభివృద్ధిని మీరు మరి ప్రగతిని మీరు పరిశీలించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సంవత్సరం నీరు వస్తుందని అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా మేము గతంలో చేసిన పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిపేసిందని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. పూర్తయిపోయింది, దాన్ని ఓపెన్ చేయలేకపోయారు, చిన్న అని చెప్పేసి అన్నారు. కాపు కళ్యాణ మండపం ఇప్పటికీ పూర్తయిందండి. 2 సంవత్సరాలు అయింది. పూర్తయింది దేనికి? మీరు మీటింగ్లు పెట్టుకోవడానికి, జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ కార్యక్రమాలు చేయడానికి. అన్ని పనులు పూర్తయ్యాయి, కానీ ప్రజలకు అంకితం ఎందుకు చేయలేదు 2 సంవత్సరాల నుంచి? నిరుపేదలందరూ పెళ్లిళ్ళు ఈ అద్దె ఫంక్షన్ హాల్లో కట్టుకోవడానికి 2 లక్షలు 3 లక్షలు అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ప్రభుత్వ నిధులతో నిర్మించినటువంటి కాపు కళ్యాణ మండపాన్ని 2 సంవత్సరాలు అయినా సరే ప్రజలకు మీరు అంకితం చేయలేదు. అదే రకంగా స్టేడియం నిర్మాణానికి 2 కోట్ల నిధులు మంజూరు చేసి 90% పనులు పూర్తి చేసిన మిగిలిన 10% పనిని ఈ జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఈ 2 సంవత్సరాల నుంచి మీరేం చేశారండి? స్టేడియాన్ని పూర్తి చేశారా? యువత ఆడుకుంటున్నారా స్టేడియంలో? ఎక్కడన్నాని స్టేడియం చుట్టూ తుప్పలు పట్టి ఉంది. అదే రకంగా
30 లక్షలతో క్రిస్టియన్ కమ్యూనిటీల భవనం నిర్మిస్తున్నామని చెప్పి అన్నారు. జగ్గంపేటలో 50 లక్షల రూపాయల నిధులతో షాదీఖానా అన్నారు. 1 కోటి రూపాయల నిధులతో గోకవరంలో కాపు కళ్యాణ మండపం అన్నారు. ఇవన్నీ కూడా ఈ ఘనకార్యాలు చేసిన అంటే ఇవన్నీ రద్దు చేసింది గత ప్రభుత్వం. ఈ ఘనకార్యం చేసిన ఘనత ఈ వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకే దక్కుతుందన్నారు. మీరు రాసింది ఇవన్నీ కూడా పోనీ 2 సంవత్సరాలు అవుతా ఉంది. నుంచి ఏం చేశారని అడుగుతా ఉన్నాం. రేపు సమాధానం చెప్పండి మీరు. అదే రకంగా 1, 2 కాదండి, ప్రతి పని కూడా మీరు మాయ మాటలు. అదే రకంగా సబ్సిడైజ్డ్ డ్రింకింగ్ వాటర్, మరి మీరు తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం అని చెప్పి అన్నారు. గోకవరం మండలంలో తాగునీరు లేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. అక్కడ సత్యసాయి పథకం దగ్గర మీరు వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ కార్మికుల్ని మీద నిప్పులు జరిగేశారు. మీరు సరిగ్గా పని చేయకపోవడం వల్లే ఇక్కడ ఇదంతా మూతపడిపోయిందని చెప్పేసి. ఈ 2 సంవత్సరాల నుంచి ఒక్కరోజైనా నీరు పూర్తిగా ఇచ్చారా? ఇప్పుడు 7 నెలలు జీతాలు ఇవ్వలేదని చెప్పేసి సమ్మె చేస్తా ఉన్నారు. వారం రోజుల నుంచి అక్కడ జీతాలు 7 నెలల నుంచి ఇవ్వలేదని, ఒక్కరోజు నీరు ఇవ్వని పరిస్థితి. కొన్ని రోజులు ఆలం అయిపోయిందని, కొన్ని రోజులు మోటార్ రిపేర్ అయిపోయిందని. అసలు అక్కడ కనీసం సబ్సిడైజ్డ్ డ్రింకింగ్ వాటర్కి నిధులు తేలేకపోయారు. కొద్దిగా నిధులు తీసుకొస్తారు, నేను ఇది తెచ్చేసాను, ఓ 10 లక్షలు 20 లక్షలు. అక్కడ శాశ్వత పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? మీరు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పుడు మీ దాంట్లో అకౌంట్లో జీతం పడిపోతుంది కదా, సుమారు 2 లక్షల పైన. వీళ్ళకి 7 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే నీళ్ళు ఎలా ఇస్తారండి? అందులో వాళ్ళకి ఎంత 12,000 13,000 జీతాలు. అదే రకంగా P4 పథకం అండి. గవర్నమెంట్ ప్రభుత్వం మరి పేదవాడిని కోటీశ్వరం చేయాలి, నిరుపేద అభివృద్ధి చెందాలని చెప్పేసి P4 పథకం పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు. జగ్గంపేట నియోజకవర్గం. అదే రకంగా కౌలు రైతులు, మరి ప్రతిపక్షంలో ఉండగా కౌలు రైతుల కష్టాల గురించి ఎన్నో బాధలు చెప్పారు. మీ యొక్క వాళ్ళ కౌలు రైతులను ఓదార్చడం దగ్గర నుంచి మరి ఎక్కడ లేని ప్రేమ చూపించారు. ప్రతి కౌలు రైతుకి 20,000 రూపాయలు ఇస్తా అన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్కొక్క కౌలు రైతుకి 40,000 రూపాయలు ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కౌలు రైతులు ఉన్నారు. అదే రకంగా పింఛన్లు 50 సంవత్సరాలున్న SC, ST, BC మైనారిటీ సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి గెలిచిన వెంటనే 4,000 రూపాయలు ఇస్తామన్నారు ఒక్కొక్కరికి. వాళ్ళకి ఇంచుమించు ప్రతి ఒక్కరికి కూడా 4,000 చొప్పున ఇవ్వాల్సిన పరిస్థితి. లక్షలాది మంది ఉన్నారు. ఇంచుమించు నాకు తెలిసి వచ్చి 30 లక్షల మంది ఉండొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా. ప్రతి ఒక్కరికి 50 సంవత్సరాలు అంటే ఈజీగా దాటేసి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి పాత బకాయి ఒక్కొక్కరికి 4,000 చొప్పున ఎప్పుడు ఇస్తారు? అదే రకంగా వితంతు పెన్షన్లు, మరి భర్త చనిపోయి పిల్లలతో ఎక్కడికి వెళ్ళలేక నిజంగా నరకం చూస్తూ ఉన్నారండి. గత ప్రభుత్వం సంవత్సరం ముందు నుంచి ఇవ్వలేదు. ఎలక్షన్ల ముందు సంవత్సరం ముందు నుంచి గత ప్రభుత్వంలో ఇవ్వలేదు. ఇంటింటికి వెళ్ళేటప్పుడు అమ్మ నీ భర్త చనిపోయాడు, అయ్యో నీ పిల్లల్ని ఎలాగా పెంచుతున్నావు అమ్మా, జగనన్న ప్రభుత్వంలో మీకు ఇవ్వలేదు, అన్యాయం చేశారు, గెలిచిన వెంటనే మీకు ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది 4,000 రూపాయలు అని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు పెన్షన్ ఇవ్వని పరిస్థితి. అక్క చెల్లెమ్మలు చిన్నపిల్లలతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు రేపు విజయోత్సవ మహాసభలో? అదే రకంగా 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నారు. ఇంకా మరి గత ప్రభుత్వం సంవత్సరం ముందు నుంచి పెన్షన్లు ఇవ్వలేదు. ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ మీ ఇంట్లో మీ నాన్నగారికి 60 సంవత్సరాలు నిండాయి, పెన్షన్ ఇస్తాం, అమ్మ నీకు 1,500 నెల నెల మహాలక్ష్మి పథకంలో వస్తుంది అని. రోడ్లు అడుక్కోగోయ గజానికో గుంత అని చెప్పేసి గతంలో మేము కూడా చేసాం. మరి కిర్లంపూడి నుంచి వేలంకెళ్ళి రోడ్డు ఇప్పటికీ అడుక్కోగోయ గజాని కిందకి ఉంది. అదే రకంగా వీరవరం నుంచి రాజపాలెం నుంచి రామవరం రోడ్డు ఇంచుమించు 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు పని మొదలు పెట్టలేదు. ఈ 2 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు మీద మీరు ధర్నాలు చేశారు, రాస్తారోకాలు చేశారు. ఇన్ని సంవత్సరాల రోడ్డు నిర్మాణానికని 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు పని మొదలు పెట్టలేదు. మరి గత వర్షాకాలంలో పని మొదలు పెట్టారు, కొంచెం మట్టేసారు, ఆపేశారు. మొన్న 4 రోజుల నుంచి పని మొదలు పెట్టారండి. వీరవరం నుంచి ఇక్కడ రామవరం వరకు రోడ్డు వేసేస్తున్నామని చెప్పేసి అన్నారు. మిషన్ తీస్తా ఉంది, మట్టి వేస్తా ఉన్నారు. వర్షాకాలంలో తారు రోడ్డు వేస్తే నిలబడతా ఉందండి ఎమ్మెల్యే గారు. వర్షాకాలంలో వేసిన తారు రోడ్డు లైఫ్ సగమే ఉంటుంది, సగం రోజులకే పోతుంది. ఎందుకు పోద్ది అంటే ఎండాకాలంలో వేసిన తారు రోడ్డు ఆ తారు ఎండకి కరిగి బాగా పట్టుకుని సెట్ అవుద్ది. ఈ తారు వర్షానికి తారుకి యాంటీ అండి. ఈ వర్షాకాలంలో తారు రోడ్డు వేస్తున్నారు అంటే ఏదో రకంగా వెయ్యండి మహాప్రభు అని చెప్పి కోరుకుంటా. అంటే ఇంతకాలం ఈ 2 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారని అడుగుతా ఉన్నాం మేము. అదే రకంగా మీరు ఇది బ్రిడ్జ్ అండి, ఇది శంకుస్థాపన రాయి, శృంగరాయనపాలెం కృష్ణవరం బ్రిడ్జ్ శంకుస్థాపన రాయండి. శంకుస్థాపన మీరు చేశారు చూడండి. ఓ పక్క ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు, ఓ పక్క టీడీపీ అధ్యక్షులు నవీన్ గారు,
మరి ఇరిగేషన్ ఎస్సీ కృష్ణారావు గారు మొత్తం అధికారులు అందరితో మీరు శంకుస్థాపన చేశారు. అక్కడ అధికారులు కూడా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. తర్వాత శంకుస్థాపన చేసి ఎన్నికల ముందు ఇదంతానే ఎప్పుడండి తేదీ 26/1/2019 జనవరి 26ని మీరు శంకుస్థాపన చేశారు ఎన్నికల ముందు. ఓకే, శంకుస్థాపన చేశారు, ఎన్నికలు వచ్చాయి, మీరు ఓడిపోయారు. నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను, మీరు ఓడిపోయారండి. అంటే ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతి నియోజకవర్గంలో కూడా బలమైన ప్రతిపక్షం లేకపోతే నియోజకవర్గం అట్టడుకుపోద్ది, వెనకబడిపోద్ది, అవినీతి విపరీతంగా పెరిగిపోద్ది అని చెప్పేసి అనడానికి నిదర్శనాలు మీకు చెప్తా ఉన్నాను. జ్యోతుల్ నెహ్రూ గారు జనవరి 26, 2019లో మీరు శృంగరాయనపాలెం, ఎస్తిమాపురం, కృష్ణవరం బ్రిడ్జికి మీరు శంకుస్థాపన చేశారు. కొన్ని నెలలకు మీరు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత జ్యోతుల చంటిబాబు గారు ఎమ్మెల్యే అయ్యారు. మరి మీరు అడగాల్సిన బాధ్యత మీ మీద లేదా? పలానా జీవోఎంఎస్ ప్రకారంగా ఇన్ని కోట్ల రూపాయల నిధులతో నేను బ్రిడ్జి శాంక్షన్ చేయించాను, శంకుస్థాపన చేశాను, మీరు బ్రిడ్జి పూర్తి చేయండి అని చెప్పేసి మీరు జ్యోతుల చంటిబాబు గారిని ఆ రోజు ఎందుకు అడగలేదు? మీరు గత 5 సంవత్సరాల్లో జ్యోతుల చంటిబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీరు జ్యోతుల్ నెహ్రూ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఒక్కరోజైనా ప్రెస్ మీట్ పెట్టి కానీ ఒక అధికారి కన్నా సరే మీరు బ్రిడ్జి ఎందుకు నిర్మించట్లేదని ఎందుకు అడగలేదని అడుగుతా ఉన్నాం. ఆ రోజే మీరు అడుగుంటే ఎప్పుడో బ్రిడ్జ్ అయిపోను. అప్పుడు మీరు అడగలేదు, ఎందుకంటే నేను ఓడిపోయాను కదా నాకు పని ఏంటని. నేను ఓడిపోయాను కదా నాకు పని ఏంటని చెప్పేసి మీరు పెన్షన్ తీసుకోవడం మానేయాలి కదా. ప్రతి నెల 50 నుంచి 60 వేల రూపాయలు ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా పెన్షన్ తీసుకుంటున్నారు కదా. మరి ప్రజా సమస్యల మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదని అడుగుతా ఉన్నాను నేను. జ్యోతుల్ నెహ్రూ గారిని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ప్రతిపక్షంలో మరి ఎమ్మెల్యేలుగా చేసి పెన్షన్ తీసుకుంటున్న నాయకులు కూడా నేను అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. ఎలక్షన్ అయిపోయింది, ఓడిపోయారు. 2024 ఎలక్షన్ అయిన తర్వాత 2024 ఎలక్షన్ ముందు మళ్ళీ జ్యోతుల్ నెహ్రూ గారు మాట నమ్మరేమో అని మరి నిజాయితీ పరుడుగా ఎంతో పేరున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కిర్లంపూడి తీసుకొచ్చి కిర్లంపూడి మహాసభలో ఎన్నికల సభలో గెలిచిన వెంటనే శృంగరాయనపాలెం, కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మించే బాధ్యత మాది కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో చెప్పించారు. మీరు ఎన్నోసార్లు చెప్పారు ఏలేరు ఆధునీకరణ చేస్తాం, చేసి తీరుతామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారితో చెప్పించారు, పక్కన మీరే ఉండి ఆయనకి లెటర్ రాసిచ్చారు, ఆయన చెప్పారు. ఎక్కడని అడుగుతా ఉన్నాం, శృంగరాయనపాలెం, కృష్ణవరం బ్రిడ్జి అక్కడ ఏలేరు ఆధునీకరణ ఎక్కడని చెప్పేసి అడుగుతా ఉన్నాం జ్యోతుల్ నెహ్రూ గారిని. దానికి సమాధానం చెప్పండి రేపు జరిగే విజయోత్సవ మహాసభలో. అదే రకంగా ఇది మల్లవరం ఎత్తిపోతల పథకం శంకుస్థాపన అండి. ఇది మల్లవరం ఎత్తిపోతల పథకం శంకుస్థాపన. ఇది 5వ తారీఖు 10వ నెల 2018లో శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత పైపులు అన్ని తెచ్చేశారండి. అక్కడ శంకుస్థాపన దగ్గర పెద్ద గొయ్యి తీశారు అంతే. అప్పటికే సంవత్సరం మీరు అధికారంలో ఉన్నారు, ఆ సంవత్సరంలోని పైపులు తెచ్చారు అంతే. మరి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి శంకుస్థాపన చేసాం, నిధులు మంజూరు చేసాం, మీరు ఎందుకు మల్లవరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదు? ఎమ్మెల్యే గారు జ్యోతుల చంటిబాబు గారు తప్పనిసరిగా పూర్తి చేయండి అని ప్రతి 2-3 నెలలకి ఒక్కసారి జ్యోతుల చంటిబాబు గారిని అప్పటి ఎమ్మెల్యేని మీరు ఎందుకు గుర్తు చేయలేదు జ్యోతుల్ నెహ్రూ గారు అని అడుగుతా ఉన్నాను నేను. ప్రధాన ప్రతిపక్షం కదా, మీరు మాట్లాడాలి కదా. మీరు మాట్లాడుంటే అప్పుడే జరుగును, అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడలేదు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, 2 సంవత్సరాలు అవుతా ఉంది మల్లవరం ఎత్తిపోతల పథకం, ఇప్పటి వరకు ఒక్క పని జరిగిందా అని అడుగుతా ఉన్నా. అక్కడ మీరు నాడు తెచ్చిన పైపులు తప్పించి మళ్ళీ పని లేదు అంటే మళ్ళీ దిగేటప్పుడు మళ్ళీ కొబ్బరికే కొడతారు. అదే రకంగా గోకవరం, జగ్గంపేట అంటే గోకవరం అంటే అక్కడ జగ్గంపేట మండలంలో జగ్గంపేట నియోజకవర్గంలో చివరి మండలం, ఏజెన్సీకి ముఖద్వారం, చాలా పెద్ద సంత జరుగుద్ది. జగ్గంపేటలో కూడా చాలా పెద్ద సంత జరుగుద్ది. ఈ ప్రయాణికులు కానీ, మహిళలు కానీ, వ్యాపారస్తులు కానీ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాలకృత్యాలు తీర్చుకోవడానికి. అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించండి గోకవరంలోని, జగ్గంపేటలోని అని చెప్పేసి 4 సార్లు పీజీఆర్ఎస్ పెట్టామండి. సంతకొచ్చిన వాళ్ళు మహిళలు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, టాయిలెట్స్కి ఎక్కడికి వెళ్తారండి? కనీసం ఆ మాత్రం చిన్నది కూడా లేకపోతే అలాగా 4 సార్లు మేము పెట్టామే, కనీసం దీని మీద రెస్పాన్స్ లేదు. అదే రకంగా వేలంకలో సార్ స్కూల్స్, వేలంకలో రేకుల షెడ్లో నడుస్తుందండి స్కూలు. అక్కడ 175 మంది పిల్లలు ఉన్నారు, 5 తరగతులు, 4 రూమ్లు ఉన్నాయి. ఒక రూమ్ లో టీచర్స్ ఉంటున్నారు, స్టాఫ్ రూమ్, 3 రూముల్లో 5 తరగతులు ఎలా నడుపుతారండి? 3 రూముల్లో 3 తరగతులు పెట్టి ఇటువంటి రేకుల షెడ్ కింద 2 తరగతులు పెడతా ఉన్నారు. ఇక్కడ ఒక మాస్టర్ బోర్డుతో ఇక్కడ చెప్తారు, ఇక్కడ మాస్టర్ చెప్తారు. ఆ పిల్లలు మాస్టర్ చెప్పింది, ఆ మాస్టర్ చెప్పింది వింటారా, ఈ మాస్టర్ చెప్పింది వింటారా? రేకుల షెడ్ లో జగ్గంపేట నియోజకవర్గం వేలంకలో పెట్టామండి, అయ్యా భవనాలు నిర్మించండి అని. ఇప్పుడు ఇంకా భవనం నిర్మించిన పరిస్థితి. అదే రకంగా పుష్కర్ పైపులు, మన తాళూరు పుష్కర ఎత్తిపోతల పథకంలో 2100 పైపులు వస్తున్నాయి బయటికి. ఆ తీసిన పైపులు మీరు ఎక్కడ అమ్మేయడానికి ప్రయత్నాలు చేయొద్దు, ఎందుకంటే ఆ రకమైన ప్రయత్నాలు జరగవచ్చు. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోని రైతులు
మరి పంటలు తెచ్చుకోవడానికి కానీ ఎరువులు పట్టుకెళ్ళడానికి కానీ ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ పంటలకి ప్రతి కల్వర్టు నిర్మించి రైతులకి రాకపోకలకి సౌకర్యం కల్పించండి అని చెప్పేసి 2100 పైపుల్ని పైపు కల్వర్ట్లు నిర్మించండి మీ ఆధ్వర్యంలో నెహ్రూ గారు అని చెప్పేసి సంవత్సరం క్రితమే మీకు లేఖ రాయడం జరిగింది. మీతో పాటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి లేఖ వచ్చిందండి, ఈ పైపులన్నీ కూడా రైతులకు ఉపయోగించేలా ఏర్పాటు చేయండి అని. ఇప్పటి వరకు దాని మీద మీకు స్పందన లేదు. ఎన్నికల ముందు ప్రతి రైతులు కూడా మీరు పొలాల్లోకి వెళ్ళి ఇక్కడ నేను కలవట్లు కట్టిస్తా ఉన్నారు. ఒక్క పైపు కలవట్ నిర్మించారండి? ఇక్కడ పైపులు ఉన్నాయి, సగం డబ్బు మనకు కలిసి వస్తుంది. దీని మీద ఆలోచన లేదు. ఎక్కడికో వేరే చోటకి వేస్తాను ఈ పైపులు అంటున్నారు. అక్కడ వేరే చోటకి వేయడం అన్నది అసలు ఇంకా అసలు ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు స్వామలింగం అన్నట్టు అసలు ఇంకా అక్కడ శాంక్షన్ లేదు. వేరే మండలానికి నీరు ఇవ్వడం అసలు ఆ డిజైనే లేదు. అసలు ఈ పైపులు సెట్ అవుతాయో తెలియదు. ఏమీ లేకుండా అక్కడికి వేస్తాను అంటే ఏంటి? సూర్యచంద్ర చెప్పాడు, దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి?